హైదరాబాద్ హోటళ్లలో భోజనం చేయాలంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో ఏదో ఒక హోటల్ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఉప్పల్లోని మాస్టర్ చెఫ్ హోటల్ నుంచి తెప్పించిన బిర్యానీలో బొద్దింక రావడంతో కస్టమర్ ఆందోళనకు గురయ్యారు. ఉప్పల్కు చెందిన బాలకృష్ణ అనే యువకుడు మాస్టర్ చెఫ్ హోటల్ నుంచి స్విగ్గీ ద్వారా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఇంటికి వచ్చిన బిర్యానీ ప్యాకెట్ విప్పి తినబోతుండగా బిర్యానీలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు. దీంతో ఆందోళనకు గురైన సదరు యువకుడు హోటల్కు వెళ్లి సిబ్బందిని నిలదీయడంతో హోటల్ వారు పట్టించుకోలేదు. హోటల్ వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఆ యువకుడు హోటల్ ముందు ఆందోళనకు దిగాడు. చూడు ఎట్లా చూడు దిలాపూర్ కనబడతలేదు. దిలాపూర్ అంతగానం నీట్గా మీదే కదా హోటల్ అయితే ఆన్లైన్ ఎవడు సరిగా ఇది ఉండు స్విగ్గీ అని చెప్పేసి స్విగ్గీ ఇచ్చేస్తే స్విగ్గీ అవుతుంది. ఏ మీద ఉందని వాడు రెస్పాన్స్ లేదు. ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నా, అందుకే నేను డైరెక్ట్ ఎస్ఐకి ఫోన్ చేస్తా వచ్చింది. ఓకే, నా పేరు బాలకృష్ణ గౌడ్ సార్. నేను మాస్టర్ షెఫ్లో మన ఆన్లైన్లో స్విగ్గీలో మన బిర్యానీ బుక్ చేసినాం, వెజ్ బిర్యానీ. ఇవాళ పిల్లలు నేను నాన్ వెజ్ తినారని చెప్పేసి వెజ్ బిర్యానీ తింటాం డాడీ అంటే బుక్ చేశాను. బుక్ చేస్తే దాంట్లో వచ్చింది కాక్రోచ్ వచ్చింది. చూడండి మీరు, ఇది ఇగో లైవ్ చూడండి. ఇగో మాస్టర్ షెఫ్ బిల్ చూడండి. ఇది ఇంత హోటల్ వెజ్ బిర్యానీ ఇంత ఇది చూడండి. ఎంత ఈడ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అర్థమవుతలేదు. ఎన్ని హోటల్లో ఇది చేసింది, ఎంతోమంది హోటళ్ళల్లో ఇది ప్రాబ్లమ్స్ వస్తున్నా అని చెప్పినా వీళ్ళు పట్టించుకుంటలేరు. మంది అంటే మంది ఎవరైనా ఏమన్నా కానీ ఎక్కడైనా పోని ఫుడ్ పాయిజన్ అయ్యి ఇప్పుడు పిల్లలు ఇట్లా హాస్పిటల్లో పడుకుంటే, పెద్దవాళ్ళైనా సరే పడుకుంటే ఏంది ప్రాబ్లం? ఎవరు అసలు ఏంది? మరి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏంది పట్టించుకుంటలేరా? ఇప్పుడు ఈడికి వస్తే నేను ఆన్లైన్లో ఎంతసేపు ఇది చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈడికి వస్తే సారీ ఎందుకు సార్? సారీ ఎవరు కావాలి? మా ఫుడ్ పాయిజన్ అయితే మా ఇప్పుడు పిల్లలైనా సరే పెద్దోళ్ళైనా సరే ప్రాబ్లమే కదా. ఈడికొచ్చి చేస్తే సారీ సార్ మీకు ఏం కావాలన్నా చూసుకుంటాం సార్. అది ఏంది ఇది? ఇదా పైసల కోసం వచ్చినామా మేము? మంది అంటే పబ్లిక్ ఇది కావద్దు, ఎవరికైనా అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి అంటే ఓన్లీ వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు పైసలు చూసుకుంటారు అంతే. అంటే పబ్లిక్ది ఆరోగ్యము ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకు. ఓన్లీ వాళ్ళకి కావాలి పైసా ఏమన్నా. హైదరాబాద్ హోటళ్లలో భోజనం చేయాలంటేనే జనాలు బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఏదో ఒక హోటల్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఉప్పల్లోని మాస్టర్ చెఫ్ హోటల్ నుంచి తెప్పించిన బిర్యానీలో బొద్దింక రావడంతో కస్టమర్ ఆందోళనకు గురయ్యారు. ఉప్పల్కు చెందిన బాలకృష్ణ అనే యువకుడు మాస్టర్ చెఫ్ హోటల్ నుంచి స్విగ్గీ ద్వారా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఇంటికి వచ్చిన బిర్యానీ ప్యాకెట్ విప్పి తినబోతుండగా బిర్యానీలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు. దీంతో ఆందోళనకు గురైన సదరు యువకుడు హోటల్కు వెళ్లి సిబ్బందిని నిలదీయడంతో హోటల్ వారు పట్టించుకోలేదు. ఇక హోటల్ వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఆ యువకుడు హోటల్ ముందు ఆందోళనకు దిగాడు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. ఉప్పల్ మాస్టర్ షెఫ్ లోని బాలకృష్ణ అనే యువకుడు స్విగ్గీ ద్వారా వెజ్ బిర్యానీని ఆర్డర్ చేసుకోగా తిరిగి ఇంటికి వచ్చి ఆర్డర్ ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో భారీ సైజ్ లో ఉన్నటువంటి ఒక బొద్దింకని గమనించి ఇమీడియట్ గా ఆ స్విగ్గీ ద్వారా వచ్చినటువంటి పార్సల్ ని అదే ఉప్పల్లో ఉన్నటువంటి మాస్టర్ షెఫ్ హోటల్ కి తీసుకెళ్లి ఇదేంటని ప్రశ్నిస్తే, దిక్కున్న చోట చెప్పుకోండి, ఈ వ్యవహారంపై మేము ఏం పెద్దగా సీరియస్ గా తీసుకోము, కస్టమర్ల అనగానే ఇట్లాంటివి చాలా వస్తుంటాయి, చూసి చూడనట్టుగా వ్యవహరించాలి కానీ ఇలా ప్రతిదీ ప్రశ్నిస్తే మేము దీనికి సమాధానం చెప్పలేమంటూ కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో హోటల్ మాస్టర్ షెఫ్ యాజమాన్యం పైన సీరియస్ గా వీళ్ళు వ్యవహరిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తూ కొద్దిసేపు మాస్టర్ షెఫ్ హోటల్ ముందు వీళ్ళు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. గతంలో నుంచి కూడా ఈ హోటల్లో ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉపయోగించుకోకుండా భద్రతా పరిణామాలు, సేఫ్టీ మెజర్మెంట్స్, నాణ్యత లేనటువంటి ఫుడ్ ని వీళ్ళు సరఫరా చేస్తా ఉన్నారంటూ కూడా గతంలో ఈ మాస్టర్ షెఫ్ హోటల్ పైన అనేక ఫిర్యాదులు అందాయి. ఇప్పుడు ఏకంగా బొద్దింక రావడంతో ఆ బొద్దింకని తీసుకెళ్లి
అక్కడ ఉన్నటువంటి మాస్టర్ షెఫ్ హోటల్లో వాటిని చూపించినా కూడా నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం పట్ల చూస్తూ ఉంటుంటే వీళ్ళకి అసలు హెల్త్ ఆరోగ్యపరమైనటువంటి క్వాలిటీని ఉపయోగించాలి అని అసలు ఏమాత్రం శ్రద్ధ లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా హోటల్ ని ఆన్లైన్ ద్వారా చనిపోయినటువంటి ఎలుకలు బొద్దింకలని బల్లులని దాంట్లో వేసి వీళ్ళు ఆన్లైన్ ద్వారా ఈ ఫుడ్ ని విక్రయిస్తా ఉన్నారనే దానిపై కూడా ఈ రోజు ఈ అంశం వెలుగులోకి వచ్చింది. దీనిపైన ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా త్వరలో ఫిర్యాదు అందజేస్తాము, పోలీసులకు ఫిర్యాదు అందజేస్తాము. ఇంత కేర్లెస్ గా వ్యవహరిస్తున్నటువంటి వీరిపైన కఠిన చర్యలు తీసుకొని ఇమీడియట్ గా మాస్టర్ షెఫ్ హోటల్ ని ఆ కిచెన్ ని అక్కడి నుంచి క్లోజ్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మాస్టర్ షెఫ్ పేరుతో ఉన్నటువంటి బ్రాంచెస్ అన్నిటిని కూడా ఇక్కడి నుంచి తొలగించాలి, వాటన్ని లైసెన్సుల్ని రద్దు చేయాలంటూ మాత్రం ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికే ఉప్పల్లో ఉన్నటువంటి మాస్టర్ షెఫ్ హోటల్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ దీనిపైన మేనేజ్మెంట్ ఎలాంటి బాధ్యత గల సమాధానం ఇవ్వకపోగా తిరిగి నిర్లక్ష్యం లేనటువంటి సమాధానం ఇవ్వడంపై మాత్రం కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలాంటి హోటళ్లని కిచెన్లని పబ్లిక్ కి వీళ్ళు సేఫ్టీ లేనటువంటి మెజర్మెంట్స్ ఉపయోగించినటువంటి క్వాలిటీ లేనటువంటి ఫుడ్ ని అందించి జనాల నుంచి డబ్బులు లాగుతా ఉన్నారు. ఇమీడియట్ గా ఈ హోటల్ ని సీజ్ చేయాలంటూ మాత్రం కస్టమర్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేసినట్టుగా తెలుస్తోంది. శివ, అయితే రవితేజ, తరచుగా ఈ రకమైనటువంటి ఘటనలు హైదరాబాద్ లో మనం చూస్తూనే ఉన్నాం. అయినా ఏంటి ఫుడ్ సేఫ్టీ అధికారులకి మీద చాలా విమర్శలు వస్తున్నాయి కదా పబ్లిక్ నుంచి, వారు పట్టించుకోవట్లేదు. దేశంలోనే హైదరాబాద్ లో ఉన్నటువంటి హోటళ్లన్నీ కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి, అసలు హైజీన్ మెయింటైన్ చేయట్లేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి కదా, ఏమనుకోవాలి? ప్రతి హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో టైఅప్ అయ్యి లోకల్ పోలీసులతో టైఅప్ అయ్యి వారిని నిత్యం మేనేజ్ చేసుకుంటూ వస్తా ఉంటే ఇలాంటి ఏవైనా తప్పిదాలు వెలుగులోకి వచ్చినప్పుడు వారిపైన చర్యలు తీసుకోకుండా కేసులు ఇవ్వకుండా వాళ్ళని నిత్యం మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఈ వ్యవహారాలు బయటికి రాకుండా అందుకే ఇంత దౌర్జన్యంగా ఈ హోటల్ యాజమాన్యులు ఈ రోజు మాస్టర్ షెఫ్ యజమాని కూడా అదే వ్యక్తం చేస్తూ ఎక్కడ ఈ విషయాన్ని బయట చెప్పుకున్నా ఎలాంటి ఫిర్యాదు అందజేసినా అటు పోలీసులకు ఇచ్చినా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఇచ్చినా మాకు జరిగేటువంటి నష్టం ఏం లేదు, మేము అందరినీ మేనేజ్ చేసే ఈ హోటల్ ని రన్ చేస్తా ఉన్నాము. ఇలాంటివి అనేక కంప్లైంట్స్ వచ్చాయి, ఇప్పటి వరకు మాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మాస్టర్ షెఫ్ కిచెన్ ఈ హోటల్ అనేది రాష్ట్రంలో బ్రాండెడ్ హోటల్ గా మారింది. దీనిపైన ఎన్ని ఫిర్యాదులు అందజేసినా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ఫుడ్ మేము ఇంకా సప్లై చేస్తాము, ఎవరిని అడుగుంటారో అడగండి, దిక్కున్న చోట చెప్పుకోండి. ఎన్ని ఫిర్యాదులు చేసినా మేము దీనిపైన స్పందించము, దీనికి వివరణ ఇవ్వము, ఎవరికి కూడా భయపడము అంటూ మాత్రం వీళ్ళు తిరిగి కస్టమర్ ని బెదిరించి బ్లాక్ మెయిలింగ్ చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మాత్రం దౌర్జన్యం చేసినట్టుగా కూడా ఆ బాధితుడు మీడియా ముందు వ్యాపోయాడు. పోలీసులు సైతం నెలవారీ మామూలు వీరి నుంచి వసూలు చేసుకోవడము, ఫుడ్ సేఫ్టీ అధికారులు నెలవారీ మామూలు ఈ మాస్టర్ షెఫ్ ద్వారా డబ్బులు తీసుకోవడం కారణంగానే ఇలాంటి ఘటనలు జరిగినా వాళ్ళపైన ఎంక్వైరీ వేయకపోవడము, చర్యలు తీసుకోకపోవడం సాధారణంగా మారింది. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారుల పైన పోలీసుల పైన మాత్రం ఈ మాస్టర్ షెఫ్ ఘటన పైన తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. నిత్యం వాళ్ళతో టచ్ లో ఉండి ప్రతిరోజు వారికి ఫుడ్ సప్లై చేస్తున్నారు కాబట్టి అధికార యంత్రాంగం స్పందించట్లేదు అనేది మాత్రం బాధితులు ఈ ఆందోళన వ్యక్తం చేస్తూ ఇంకా హోటల్ ముందే బైఠాయించి వీళ్ళు ధర్నా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. శివ, ఓకే రవితేజ, థ్యాంక్ యూ. ఇప్పటికే హోటళ్ళల్లో మొత్తం ఇదైతుంది అదైతుంది అని చెప్పి తినొద్దు అని అంటారు. ఏదో పోనీ సరే నియమం ఏ హోటల్ రోడ్ ఎంత పడతాడు మనమేం తినాలి అని చెప్పేసి మేము తెప్పించున్నాం. ఎప్పుడో ఒకసారి ఇలా నాన్ వెజ్ మావాడు తిన్నాడని చెప్పి తెప్పించినాయి. నేను వేసుకుంటా డాడీ అని చెప్పేసి